గుర్తించేటువంటి పనిలో అక్కడ ఉన్నారు. సో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి సోదాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనకు శశి సిద్ధంగా ఉన్నారు. శశి, ఏంటి అసలు ఇవాళ ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాల్లో ఈ సిట్టు విచారణ చేస్తోంది, కొన్ని సోదాలు కూడా చేస్తుంది. ఎక్కడెక్కడ చేస్తోంది, ఏ విషయాలని వారు ప్రధానంగా ఏ అంశాలపైన వాళ్ళు ఫోకస్ చేశారు? సిట్ బృందం ఉదయాన్నే హైదరాబాద్కు చేరుకుంది. ప్రధానంగా మిథున్ రెడ్డి ఇళ్లతో పాటు ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో ఈ సోదాలు కంటిన్యూ చేసింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ సోదాలు ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి నివాసం జూబ్లీహిల్స్లోని గాయత్రి హిల్స్లో ఉంటుంది. సో ఆయన నివాసంలో సోదాలు జరిగినట్టుగా సమాచారం అందుతుంది. అదే కాకుండా పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్తో పాటు ఆ తర్వాత సోమాజిగూడలో కూడా ఒక కంపెనీలో ఈ సోదాలు జరిగినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లో ఎక్కువగా ఈ సోదాలు జరిగాయి. ప్రధానంగా 4 అధికారుల బృందం పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో చేరుకుంది. అక్కడ ఉండేటటువంటి సిబ్బందిని విచారించింది. ప్రత్యేకంగా సంస్థకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలతో పాటు ఆ తర్వాత ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి కొంత డబ్బు ఈ పిఎల్ఆర్ ప్రాజెక్టులోకి చేరవేయబడింది, తర్వాత జమ చేయబడింది అంటూ కూడా సిట్ అధికారులకు కొంత సమాచారం ఉంది. అందుకు అనుగుణంగానే ఈ యొక్క ఛార్జ్షీట్లో కూడా ప్రత్యేకంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు కూడా. ప్రధానంగా పిఎల్ఆర్ ప్రాజెక్టులోకి 2 దఫాలుగా కోట్లాది రూపాయల డబ్బు వచ్చి చేరింది. ప్రధానంగా ఒకసారి 15 కోట్ల రూపాయల డబ్బు వచ్చి ఆ పిఎల్ఆర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అకౌంట్లో జమ అయితే, మరొకసారి డికార్డ్ కొరియర్స్ లాజిస్టిక్స్ సంబంధించినటువంటి కంపెనీ నుంచి కూడా మరొకసారి 25 కోట్ల రూపాయల డబ్బులు కూడాను ఈ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లోకి జమ అయింది. ఈ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయనే డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి సొంత సంస్థ అంటూ కూడా ఇది చెప్పుకోవచ్చు. అయితే ఈ సంస్థలో ఎంత ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, ఇదంతా కూడా ఈ 15 కోట్లు ఒకసారి, 25 కోట్లు ఒకసారి, ఏ అంశాల ఆధారంగా ఈ డబ్బులు ఈ యొక్క పిఎల్ఆర్ ప్రాజెక్టులోకి జమ అయ్యాయి అనే అంశాల గురించి సిట్ అధికారులు నిర్ధారణకు రావడానికి వీలుగా ఈరోజు సోదాలను ముమ్మరం చేశారు. సో ఇందులో భాగంగానే పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లో అందుబాటులో ఉండేటటువంటి సిబ్బందిని వివరాలు ఆరా తీశారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈ కంపెనీకి సంబంధించినటువంటి 2 దఫాలుగా ఈ డబ్బు ఏ కారణాల వల్ల వచ్చి చేరిందన్న అంశాల గురించి కూడా వారి నుంచి వివరాలు సేకరించారు. మరోవైపు అందుబాటులో ఉండేటటువంటి సిబ్బంది నుంచి కూడా ఈ 4 సిట్ అధికారుల బృందం స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే మెయిన్గా ఈ కేసులో మనం చూస్తున్నాం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆయన రాజంపేట లోక్సభ సభ్యులు, ఆయన ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ సోదాలకు సంబంధించిన విషయం పైన మిథున్ రెడ్డి కానీ వారి కుటుంబీకులు కానీ ఎవరైనా రియాక్ట్ అయ్యారా? వారేం చెప్తున్నారు? అయితే ఉదయం మిథున్ రెడ్డి నివాసంలో సోదాలు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న తర్వాత ఆ మీడియా అంతా కూడా మిథున్ రెడ్డి నివాసం వద్దకు చేరుకుంది. జూబ్లీహిల్స్ గాయత్రి హిల్స్లోనే ఆయన నివాసం వద్దకు చేరుకున్నప్పుడు ఆయన ఇంట్లో లేరు. అదే సమయంలో మీడియా చేరుకున్న అరగంటకి సోదాలు జరుగుతున్నాయన్న విషయం తెలుసుకున్న తర్వాత మిథున్ రెడ్డి తన ఇంటికి వచ్చారు. అదే సమయంలో ఆయన్ని సోదాలకు సంబంధించినటువంటి అంశం గురించి ప్రశ్నించినప్పుడు, ఆ తర్వాత ఫోన్ కాల్లో ఆయన్ని సంప్రదించినప్పుడు ప్రధానంగా ఆయన ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే తాను ఏపీ సిట్ అధికారులు తనను లిక్కర్ కేసులో ఆల్రెడీ తనను అరెస్ట్ చేశారు, తను 70 రోజులకు పైగా జైలు జీవితాన్ని అనుభవించాను, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ కూడాను, ప్రస్తుతం కోర్టు పరిధిలో ఈ అంశం ఉన్నప్పటికీ కూడాను కేవలం కక్షపూరితంగానే ఏపీ సిట్ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకు లభించకపోయినా కూడా తనను ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ మొత్తం సిట్ అధికారులు ఈ సోదాలు దిగుతున్నారు తప్ప ఎక్కడా కూడా సిట్ అధికారులు చేసేటటువంటి సోదాల్లో అర్థమే లేదంటూ కూడా ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. సో ప్రధానంగా కేవలం మిథున్ రెడ్డి నివాసం మాత్రమే కాకుండా ఇటు తిరుపతిలో కొనసాగాయి, తర్వాత బెంగళూరులో కూడా ఆయనకు సంబంధించినటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి, అక్కడ కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యాయి. ప్రధానంగా ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ఆది నుంచి అంత్యం వరకు కూడా మొత్తం మిథున్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. సత్యప్రసాద్ అనేటటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఖజానాకు ఎలా గండి కొట్టాలి, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి ఏ విధంగా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన డబ్బులు తమ జేబులోకి నింపుకోవాలి అనేటువంటి అంశాల గురించి పక్కా ప్లాన్ ప్రకారం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిథున్ రెడ్డి వ్యవహరించినటువంటి సందర్భం. ఇదే కాకుండా ఈ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి డబ్బులంతటిని కూడా వివిధ ప్రాంతాలకు మళ్లించడంతో పాటు ఆ తర్వాత ఎవరెవరికి చేరాలి, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాజకీయ నాయకులకు ఎవరెవరికి ఎంతెంత చేరాలి అనేటువంటి అంశాల గురించి కూడా మిథున్ రెడ్డి చాలా ముందుండి కీలకంగా ఉన్నటువంటి సందర్భం. అయితే ఈ మొత్తం లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి లంచం డబ్బునంతటిని కూడా వైట్గా మార్చుకోవడానికి వీలుగా కొన్ని కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో మళ్లించారు. ప్రధానంగా కేవలం పేపర్ మీద ఉన్నటువంటి సంస్థలోకి ఈ మొత్తం డబ్బునంతా కూడా మళ్లించి దాన్ని అంతటి కూడా తమ జేబులోకి నింపుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా సిట్ వద్ద ఉన్నటువంటి నేపథ్యంలో సుమారుగా గడిచిన 6 నెలల నుంచి కంటిన్యూస్గా హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో ఈ సోదాలను ముమ్మరంగా చేస్తూ ఉన్నటువంటి సందర్భం. సో మొత్తానికి ఈ రోజు కూడాను ఇక మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి సంస్థల్లో ఈ సోదాలు కంటిన్యూ అయ్యాయి. ప్రధానంగా ఆయన సంస్థల్లోకి మళ్లించినటువంటి డబ్బు సక్రమంగా మళ్ళిందా, లేకపోతే లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి డబ్బే ఇందులోకి జమ అయిందా అనేటువంటి అంశాల గురించి నిర్ధారణకు రావడానికి ఈ సిట్ అధికారులు ఈ సోదాలన్నింటినీ కూడా కంటిన్యూ చేశారు. రైట్ శశి, థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికైతే మాత్రం అటు
మనం చూస్తున్నాం లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయం పైన ఇవాళ హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు తదితర